హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఇప్పుడే మనం మూవీ అయితే చూసొచ్చానమాట. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది. ఒక ఆంటీ ఇంకా వాళ్ళ కొడుకు చనిపోవడం అయితే జరిగిందంట. ఆంటీ అయితే చనిపోయిందని చెప్పి ఫిక్స్ చేశారు. అబ్బాయి గురించి అయితే చెప్పలేరు అనమాట. ఇది చాలా బాధాకరం గైస్. నాకైతే మస్తు గలీజ్ అనిపించింది అనమాట. మూవీ చూసిన ఇంట్రెస్ట్ లేదు అసలు చెప్పాలంటే. ఎలాగనే అక్కడ ఎంత జనం అంటే గాయస్, ఎంత జనం. అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. అసలు చూడండి నా హాలత్ ఎట్లుందో. నేనైతే లిటరల్గా వచ్చాను, కూర్చొని మేము కూడా వీడియో తీయాలనుకొని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను గైస్. ఒకవేళ ఇలాంటి షోస్కి, ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్కి వెళ్ళేటప్పుడు మీ వాళ్ళకి చెప్పండి కొంచెం, అంటే మన వాళ్ళకి వద్దు, అట్లీస్ట్ పిల్లలను అయితే అవాయిడ్ చేయండి. ఒకరోజు ఆగి చూస్తే మూవీ ఏమైనా తగ్గుతా? మూవీ వేరే, మన ఇష్టం వేరే, కానీ ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళీ వస్తుందా? ఇక మనం అంటే గాడిదలం, ఇంత పెద్దగా అయినాం, ఎవడన్నా మనం మీదకి వస్తే నూపుతాం. పిల్లలు గాయస్, అయినా అట్లీస్ట్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చిన్న రెస్పాన్సిబిలిటీ. నూకేటప్పుడు కానీ ఇదేంది సోది కొడుతుంది అనుకుంటారేమో. సోది అనుకోండి, మీ ఇష్టం, కానీ మీకు సిగ్గు ఉండాలి ఫస్ట్. ఆ నూకుడు ఏంది పై చిల్లరగానే వాళ్ళ మీరు? ఇలా లిటరల్లీ అంటున్నా, గవర్నమెంట్కి ఇలాంటి చిల్లరగానే వాళ్ళకి ఒక సపరేట్ థియేటరే పెట్టేసేయాలి. థియేటర్ వద్దు, ఒక గ్రౌండ్ పెట్టేసేయాలి. నిజంగా అంటున్నా, ఎంత గలీజ్ అనిపించింది తెలుసా. అక్కడ నిల్చోలేకపోతున్నాం. మూవీ చూస్తుంటే అసలు ఎంత అంటే, ఒకళ్ళ ఫోన్ పోతుంది, ఫోన్ అడుగుతుంది, ఫోన్ తీయాలంటే భయము. ఓకే గైస్, ఓవరాల్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకైతే మరీ పెద్దగా అనిపించలేదు గైస్, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్కి అయితే రాలేదు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం కిరాక్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో అంటే చింపి పడేసిండు అనమాట. 100% ఆయన ఎఫర్ట్స్ అనేది మనకు కనబడతాయి, ఎంతగానో ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి. రష్మిక కూడా నాకు మొత్తం ఓవరాల్ మూవీలా ఇట్లా అంటది కదా కాల్తోని, అది మాత్రం సూపర్ నచ్చింది అనమాట. నాకు ఇప్పుడు అంతా చెప్పాలంటే కూడా వస్తలేదు. మూవీ అయితే పర్వాలేదు, కానీ కొంచెం లాగింగ్ అని అనిపించింది. డ్రెస్సింగ్ సెన్స్ అయితే నాకైతే ఒక ఎట్లనో అంటే ఎట్లా అంటారంటే జిగేల్ అన్నట్లు అనిపించింది. డ్రెస్సింగ్ మీద చాలా ఓవర్ పెట్టేసిండు. నాకైతే తెలిసి అంత ఓవర్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళిద్దరూ, రష్మిక ఇంకా అల్లు అర్జున్ గారు, లిటరలీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే యాక్ట్ చేశారు గైస్. యాక్టింగ్ వీళ్ళిద్దరిది మాత్రం ఒక రేంజ్. నాకు తెలిసి కొంచెం లాగింగ్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పుష్ప 3 కూడా వస్తుందంట. మన విలన్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ పుష్ప 1లో పోలీస్ ఉంటారు కదా, భగవాన్ అనుకుంటా, ఏం యాక్టింగ్ చేసి పుష్ప 1లా, కానీ పుష్ప 2లో ఆయన అయితే కమెడియన్ చేసి పడేసారు అనమాట. నాకైతే ఆయన దగ్గర నుంచి వచ్చే కంటెంట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఆయన దగ్గర కంటెంట్ ఏమి అంతగానం రాలేదు గైస్. లాస్ట్ ఫైట్, అమ్మాయిని కాపాడే ఫైట్ మాత్రం ఒక రేంజ్ అనమాట. మూవీ మొత్తం ఒకటి, ఆ లాస్ట్ ఫైట్ ఒకటి. అంటే మీరు ఎట్లుందంటే, నాకు ఫస్ట్ మనం కూర్చోగానే ఫస్ట్ బంతిలా పప్పన్నం పెట్టినట్లుంది. మొత్తం పప్పన్నం మొత్తం తిని కొంచెం సాల్రాబాయ్ అని చెప్పి లేచే టైంలో మంచిగా దమ్ బిర్యానీ, ఒక ఫుల్ చికెన్ పెట్టినట్లు అనిపించింది నాకైతే. మొత్తానికి చూస్తే నేనైతే ఈ మూవీకి 2.5 to 3 రేటింగ్ అయితే ఇస్తాను గైస్. దానికంటే ఎక్కువ వేయలేను. కలెక్షన్స్ అంటారా, ఆబ్వియస్లీ కలెక్షన్స్ ఎక్కువనే వస్తాయి. ఏ సినిమాకి కూడా ఇంతగానం లేదు గైస్. 300-400 టికెట్ దగ్గర 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక మూవీ ఒక్కడు పోతుందంటే, ఫ్యామిలీ మొత్తం పోవాలంటే మినిమం 5000 బడ్జెట్ అవుతుంది. ఫ్యామిలీని అయితే తీసుకోవాలి ఎవరు, నాకు తెలిసి. మొత్తం మాలాంటిలో పోవాల్సి వస్తుంది, ఎందుకంటే రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. నాకైతే మూవీ లిటరల్ అంటున్నా, ఒక 2 days ఆగిపోయినంటే బాగుంటుండేనేమో అనిపించింది. జస్ట్ అది మూవీ ఎట్లుంటో చూసి అట్లీస్ట్ వచ్చి మీకు ముందు చెప్దామని చెప్పేసి ఇన్వెస్ట్ అయితే చేసి వెళ్ళిపోయాను అనమాట. కానీ గైస్, ఓవరాల్గా ఒక్కసారి అయితే చూడొచ్చు మూవీని.
పుష్ప 1 నుంచి పోల్చుకుంటే ఇది నేనైతే 50% ఇస్తా. ఎందుకంటే 1లో ఉన్న ట్విస్ట్‌లు గాని వేరే ఇక్కడ నాకు మొత్తం ఓవర్ అనిపించింది. డ్రెస్సింగ్ స్టైల్స్ వేరే అనిపించింది. పుష్ప 2లో గొడ్డలి ఇవన్నీ ఉంటాయి కదా గైస్. చాకు గాని, గొడ్డలు గాని, కొట్లాడుతుండు గాని అది అంటే నార్మలే ఉంటుండే. అంటే చూస్తే ఇట్లా కూడా అయితది అని చెప్పేసి. కానీ పుష్ప 2లో మాత్రం ఓవర్, ఓవర్, ఓవర్. ఒక్కొక్క షాట్‌కి ఒక్కొక్క వెపన్ అయితే యూజ్ చేశారు గైస్. చెప్పాలంటే లిటరల్‌గా. అంతే మరి. మొత్తం డిఫరెంట్ వెపన్స్, డిఫరెంట్ స్టైల్స్ చాలా ఓవర్ యాక్టింగ్ అయితే అనిపించింది నాకు. ఓవర్ యాక్టింగ్ ఇన్ ద సెన్స్ ఓవర్ ఫైటింగ్ ఎక్కువ అనిపించిందనమాట. కెమెరా స్టైల్స్ ఇవన్నీ అయితే సూపర్. ఏదైతే విజువల్స్ అయితే తీశారో కెమెరా దగ్గర నుంచి అదైతే మస్తుంది. పాటలైతే దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పేదే లేదు. కుమ్మోద్ది పెట్టిండనమాట. నాకైతే తమన్ వీళ్ళందరూ అని చెప్పిలే కానీ వేరే ఫ్లేవర్ ఏం కనబడలేదు గైస్. నాకైతే తమన్ది వీళ్ళది ఏం కనబడలేదు. నాకైతే దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక్కటే ఆ మాస్ లుక్ అయితే పాటలలో అయితే కిరాక్ ఇచ్చి పట్టేసింది. జాతర సాంగ్ అయితే ఒక రేంజ్ లా మస్తు అనిపించింది నాకైతే. ఆ మూమెంట్ లో మన అల్లు అర్జున్ గారు మాంకాళి స్టైల్లో వస్తారు కదా, అబ్బా జబర్దస్త్ అనిపించింది నాకైతే. నేనైతే గైస్ నాకు నచ్చింది నేను చెప్తున్నా, ఎవడో చెప్పింది కాదు. ఏం మంచిగా చెప్పమంటే చెప్పు. నేనైతే ఒకటే అంట, మీరు ఒకవేళ మూవీకి వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ టికెట్లు బుక్ చేసుకున్నా కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. మీరు ఒక సర్టన్ ఏజ్ అంటే ఒక 15 ఎబోవ్ ఉన్నా తీసుకొని వెళ్ళి ఆరామ్సే మంచిగా ఒకసారి చూసి వచ్చేయచ్చు. టికెట్లు అయితే వేస్ట్ చేయకండి. నాకు మాత్రం 50%. నా నా పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే యావరేజ్ మూవీ అంటే గైస్ నేనైతే. నేను ఎవరి దగ్గర బయాస్ చూపెట్టాను ఈ హీరో అని చెప్పేసి నా వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరికి ఒకటే రివ్యూ ఉంటుంది. నచ్చితే నచ్చిన అంటారు, నచ్చకపోతే నచ్చలే అంట. మనం బిందాస్ గైస్. మనకి ఏదో వ్యూస్ వస్తాయి కదా, సబ్స్క్రైబర్లు పెరుగుతారు కదా అని చెప్పేసి ఏది పడుతుంది మనం మాట్లాడే మొత్తం ఒక అనాలిసిస్ ఉంటాయి, ఒక లెక్క ఉంటుంది. సరేనా? మనం కూడా తగ్గేదే. థ్యాంక్ యూ గైస్.